నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో వినిపించేదంతా న్యూస్ ఏంటి అంటే త్వరలోనే లోకేష్ని సిఐడి అరెస్ట్ చేయబోతోంది అని. కానీ ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఇప్పుడు వినిపిస్తుంది ఏంటి అంటే సిఐడి వలలో లోకేష్ ఉన్నారు అంటున్నారు. అసలు లోకేష్ వలలో సిఐడి పడిందా లేకపోతే సిఐడి వలలో లోకేష్ పడ్డారా? అసలు ఏం జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే చాలా రోజుల నుంచి కూడా లోకేష్ని అరెస్ట్ చేస్తారు సిఐడి అని చెప్పి న్యూస్ వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా అది రివర్స్లో వినిపిస్తుంది. లోకేష్ వలలో సిఐడి పడింది అన్నట్టుగా. అసలు లోకేష్ వలలో సిఐడి పడిందా లేదా సిఐడి వలలో లోకేష్ పడ్డారా? అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. బట్ ఆయన ఢిల్లీలో చంద్రబాబు గారి కేసు విషయంలో కానీ పార్టీ వ్యవహారాల విషయంలో కానీ కొంచెం హడావుడిగా తిరగడం అప్పుడు అవలేదు. తర్వాత ఎప్పుడైతే ఒకసారిగా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీ గ్రాఫ్ పెరిగింది, వైసీపీ గ్రాఫ్ డౌన్ అయింది అనుకున్న సందర్భంలో వైసీపీ నేతలే చాలామంది వరకు బాబు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, విడుదల చేసేయండి, లేదంటే లోకేష్ గారిని ఇంకా అరెస్ట్ చేయొద్దు, టీడీపీకి ఇంకా సానుభూతి పెరిగిపోయే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా విన్నవించుకున్నారు అధినేతకి. ఇది ఇలా పక్కన పెడితే లోకేష్ గారు మొదటి నుంచి చెప్పేది కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా కాకుండా న్యాయానికి చట్టానికి లోబడి ప్రజల తరపున కొమ్ము కాసేలాగా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా నాయకులు చెప్పినట్టుగా తప్ప ఒప్ప అని ఆలోచించుకుంటా స్ట్రైట్ అవే చర్యలు తీసుకోవడం చేస్తున్నారు. వీళ్ళు కలకాలం ఉండే మనుషులు, వీళ్ళు 60 ఏళ్ళ వరకు వాళ్ళు సర్వీస్ చేస్తారు. ఇక్కడ రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు, 5 ఏళ్ళ వరకు ఉంటుంది వాళ్ళ ఆప్షను. అలా చేయడం ఎంతవరకు కరెక్టు? అటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో. అటువంటి వాళ్ళ పేర్లని కూడా నేను ఈ డైరీలో, ఆయన చేతిలో ఒక రెడ్ డైరీ ఉంటుంది, ఆ రెడ్ డైరీలో పేర్లు నోట్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెడ్ డైరీలో ఉన్న పేరున నేను వాళ్ళందరికీ బదులు తీర్చుకుంటాను, సమాధానం ఇస్తాను. నేను వాళ్ళందరికీ నేను ఒక ఖచ్చితమైన సమాధానం ఇస్తాను అన్నట్టుగా లోకేష్ యువగలం పాదయాత్రలో చాలా సందర్భాల్లో చెప్పారు, చాలా సమావేశాలు కూడా మాట్లాడారు. సో ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో పార్టీ సమావేశాల్లో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అధికారులు ఒకవైపే కొమ్ము కాసేలా ఉన్నారు, న్యాయంగా లేరు అన్నట్టుగా. సో ఎప్పుడైతే ఇతను ప్రతి జిల్లాకు కానీ ప్రతి దగ్గర కూడా హైర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో సివిల్ సర్వెంట్స్ సంబంధించి వాళ్ళ పేర్లు డైరీలో నోట్ చేసుకుంటూ ఎవరెవరు ఏ చర్యలకు పాల్పడ్డారు, ఎవరెవరు ఏ విషయాలకి ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాని మీద ఆయన ఒక నోట్ చేసుకుంటున్నారు. ఆయన అది ప్రతి 2-3 సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు కూడా మీడియా మిత్రులతో. సో ఇప్పుడు ఏంటంటే బాబు గారు అరెస్ట్ తర్వాత లోకేష్ గారి అరెస్ట్ని చేద్దామనుకున్న సిఐడి మరలా టీడీపీకి గ్రాఫ్ పెరిగిపోతుందనే నేపథ్యంలో అరెస్ట్ ఆపారు. బట్ ఇప్పుడు సిఐడి వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు, టెన్షన్ పడుతున్నారు. అంటే ఒక విధంగా సిఐడి చీఫ్ అక్కడి నుంచి కూడా ఆ టీం అంతా కూడా మా పేర్లు కూడా ఉన్నాయా, మమ్మల్ని కూడా ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, ఏంటి నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి, ఇట్లా ఈయన తిరిగి మాకు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తుంది ఏంటి అన్నట్టుగా సిఐడి టీం వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సిఐడి కోర్టు కూడా అప్పీల్ చేసుకున్నారంట. బట్ అది రేపు 9వ తేదీకో ఎప్పటికో వాయిదా కూడా పడింది, జనవరి 9కి. సో అంటే ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే సామాన్య ప్రజలకు కానీ నాలాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు సిఐడి వాళ్ళు ఏదైతే నిజంగా తప్పు చేశారు లోకేష్, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ విషయం అవని, కేబుల్ విషయంలో కానీ, లేదంటే ఇంకేదో విషయం అయినా కానీ తప్పు చేశారనుకున్నప్పుడు సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయొచ్చు కదా. అలా చేయకుండా చేద్దామా వద్దా, కోర్టుకి అప్పీల్ చేయడము, మళ్ళీ విత్డ్రా అవ్వడము అంటే ఏంటి, కోర్టుకి అప్పీల్ చేసి వారెంట్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే సరైన సాక్ష్యం వీళ్ళ దగ్గర మేబీ లేదేమో, అందుకే కోర్టు కూడా వారెంట్ ఇష్యూ చేయలేకపోతుందేమో. చంద్రబాబు గారి విషయంలో కూడా అలాగే జరిగింది కదా. మీరు అరెస్ట్ చేశారు, ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారు, ఏది లేదు, ఉన్నాయి సార్, చూపిస్తాం సార్, ఇట్లాగా చెప్తున్నారు పొన్నవోలు గారు కానీ మన సుధాకర్ రెడ్డి గారు కానీ. సో అలాంటప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఆల్రెడీ కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు చూపిస్తే ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయొచ్చు అని కూడా చెప్తుంది కోర్టు. లేదా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించి పక్కన పెట్టిన తర్వాత దాన్ని చూపించి మేజిస్ట్రేట్ ద్వారా కానీ జడ్జి ద్వారా కానీ ఆ సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు. అలా తీసుకోవట్లేదు, అలా చూపించట్లేదు. సో ఇప్పుడు ఈయన తిరిగి మాకు రెడ్ డైరీలో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఒక
ఒక డిపార్ట్మెంట్ని ఈ విధంగా కించపరిచేలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నట్టుగా సిఐడి వాళ్ళే అక్కడ సిఐడి కోర్టుకి ఆశ్రయించడం జరిగింది. దాని మీద కేసు కూడా వాళ్ళు టేక్అవుట్ చేశారు. రేపు జనవరి 9కి వాయిదా పడింది దాని మీద విచారణ. అంటే వీళ్ళు హుందాగా బతకాల్సిన వీళ్ళు ధైర్యంగా వెళ్ళి లోకేష్ గారిని లేకపోతే తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలి చేసేవాళ్ళు ఆయన ఏదో అన్నారని చెప్పి వీళ్ళు మేమాంసలో పడిపోయి ఏంటిది మేము తిరిగి ఇరుక్కుంటున్నామా, మేము తిరిగి ఆ చట్టంలో ఇరుక్కుపోయామా, మా నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్క్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. క్లియర్గా కనబడుతుంది కదా, ఇది ఎక్కడ రివర్స్ ర్యాగింగ్ చెప్పండి. ఇప్పుడు ఆయన తప్పు చేస్తే ఆయన అరెస్ట్ చేసేవచ్చు కదా, ఏదో ఆయన అరెస్ట్ చేయకుండా ఆయన రెడ్ డైరీ ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే విధంగా సిఐడి వాళ్ళే కోర్టులో కేసు వేయడం అనేది కొంచెం హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది నాకు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో, అసలు పరిస్థితులు ఏ విధంగా తారుమారయ్యాయని అందరం చూసాం, అందరికీ తెలిసి వచ్చింది ఏంటి అనేది. మరి లోకేష్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తే చంద్రబాబు బయట ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ ఇంకెలా చేంజ్ అవ్వచ్చు, ఇంకెంత వరస్ట్ అయిపోతాయేమో అనేటువంటి ఆలోచనలోనో లేకపోతే కైండ్ ఆఫ్ ఫియర్లోనో వెనకడిగేసి ఉండొచ్చు అనుకోవచ్చా? అలా కూడా అదే అంటున్నానండి. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన్ని 3 నెలల వరకు బయటికి రానివ్వము, అవసరమైతే ఎలక్షన్స్ వరకు కూడా రానివ్వము అని ఆ కేసు ఈ కేసు బనాయించి చేద్దాం అనుకున్న సందర్భంలో చాలామంది వైసీపీ అంటే బయటకు వచ్చిన వాస్తవం ఇది. అంటే కొంతమంది రోమర్ అంటారు, నేనైతే వాస్తవం అని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ వైసీపీ నేతలందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నారట, ఇంకా చంద్రబాబు గారిని మీరు అరెస్ట్ చేసే కాన్సెప్టే పెట్టద్దు, ఆయన కంటిన్యూగా జైల్లో ఉండే కాన్సెప్ట్ పెట్టద్దు, పెడితే స్తబ్దుగా ఉన్న ఏవైతే టీడీపీ శ్రేణులు ఉన్నాయో అవన్నీ హైపర్ యాక్టివ్ అయిపోయి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని మీరు యువకాలంలో ఉన్న లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే ఇంకాస్త ఇబ్బందులు ఎదుర్కొంటాం, మరి అలా చెయ్యొద్దు, ఇట్లా ఉండడం వల్ల మన పథకాలతో ప్రజల్లోకి వెళ్దాం, ఇట్లా చేయడం వల్ల మరి కక్ష సాధింపులా క్లియర్గా అర్థమైపోతుంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుంది అని కూడా చాలామంది నాయకులు విన్నవించుకున్నారట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారో సాయంత్రం 5 గంటలకి 4కో 5కో బయటకు వచ్చిన ఆయన మరుసటి రోజు తెల్లవారి 5 గంటలకు విజయవాడ రీచ్ అయ్యారు. దారి పొడవునా కాన్వాయ్కి జై జయధ్వానాలు హర్షధ్వానాలు పలికారు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. సో ఆ ప్రపంచం చూసాక కొంచెం భయం అనిపించింది. మేబీ చేంజ్ అయిపోతున్నారు జనాలు, ఖచ్చితంగా మనకి ఈసారి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాం కాబట్టి మీరు ఎప్పటికీ ఇంకా అరెస్ట్ పర్వాలు ఆపేయండి అని కూడా రిక్వెస్ట్ చేశారట. సో ఇప్పుడు కూడా లోకేష్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ ఇంకా దగ్గర పడతాయి కదా, దగ్గర పడినప్పుడు ఇంకేమవుతుంది, ఇంకొంచెం కాస్త సానుభూతి పెరిగిపోతుంది, అరే కరెక్టే కదా ఇది అన్నట్టుగా. సో అందుకు అరెస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నారు, ఇంకా లాభం లేదని చెప్పి సిఐడి వాళ్ళ ద్వారా అరెస్ట్ తిరిగి కేసు పెట్టించే ఆప్షన్ పెట్టుకున్నారేమో అని నా అభిప్రాయం. అసలు ఎప్పుడైనా సిఐడి వాళ్ళు వేరే వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగిందా ఇంతకుముందు? అంటే జరుగుతాయండి కొన్ని సందర్భాల్లో. ఒక పర్టికులర్గా బలమైన వ్యక్తి బయట బెయిల్ మీద తిరుగుతున్నప్పుడు సార్ వాడి సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు ఏమైనా అలా కాదంటే ఇప్పుడు లోకేష్ గారి మీద ఎలా అయితే ఉందో దీని ఆ సిచ్యువేషన్స్ ఇంతకుముందు ఏమైనా జరిగాయి అంటే నేను ఇంతవరకు వినలేదు. ఎందుకంటే ఒక రెడ్ డైరీని చూపిస్తున్నప్పుడు ఆ రెడ్ డైరీకి భయపడి వీళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది అదేదో అంటారు చూస్తారా, పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నారు అన్నట్టుగా, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నారు, అట్లా ఏది ఎందుకు వీళ్ళంతగా రియాక్ట్ అయ్యి ఆయన మీద కోర్టుకి సిఐడి కోర్టుకి అప్పీల్ చేశారనేది కూడా అది వాళ్ళనే అడగాలి. ఇంకా ఇదైతే జనవరి 9కి రేపు వాయిదా ఉంది, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఈలోగా వీళ్ళు కూడా కాముగా ఊరుకుంటే పోయేది కదా, తిరిగి కేసు పెట్టడం అనడం వల్ల ఇప్పుడు లోకేష్ గారు నిజంగా వీళ్ళంతా తప్పు చేశారు కాబట్టి లోకేష్ గారు రెడ్ డైరీ పట్టుకున్నారనే విషయం ప్రజలకు మరికొద్దిగా అర్థమయ్యి లోకేష్ గారి ఇమేజ్ పెరుగుతుంది. ఇక్కడ పోలీసుల మీద నమ్మకం పోతుంది సిఐడి వాళ్ళ మీద. అంటే ఏంటి వ్యవస్థలు అలా ఉన్నాయి, అది పర్టికులర్గా ఒక్కళ్ళనే అనలేము, అందులో ప్రజలు కూడా కొంత భాగస్వాములు ఉంటే అయ్యుండొచ్చు. అంటే సిఐడి వాళ్ళు ఏ ప్రతిఫలం ఆశించి లేకపోతే ఏ ఫలితం ఆశించి ఏ లాభం ఆశించి ఈ పని చేశారో తెలియదు. చూద్దాం ఏ ఫలితాలు ఏ లాభాలు పొందుతారో రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.